గీతాంజలి మళ్ళీ వచ్చింది. అసలు ఎందుకు వచ్చింది, ఎవరు రమ్మన్నారు, మేమేమైనా పిలిచామా, ఇంకెప్పుడు రాకమ్మా వెళ్ళిపో. మూవీ చూసాక నాకైతే ఇదే అనిపించింది. గీతాంజలి ఫస్ట్ పార్ట్ ని క్యాష్ చేసుకోవడానికి ఈ సీక్వెల్ ప్లాన్ చేసి తీసినట్టు ఉన్నారు. బట్ స్క్రిప్ట్ చాలా వీక్ గా ఉండడం వల్ల నాకైతే వర్కౌట్ అవ్వలేదు ఈ మూవీ. ఒక అవుట్ డేటెడ్ హర్రర్ మూవీ చూస్తున్న ఫీల్ అయితే వచ్చింది నాకైతే. ఇంకా మూవీ ప్లాట్ లోకి వెళ్తే ఫస్ట్ పార్ట్ ని కంటిన్యూ చేశారు. హీరో డైరెక్టర్ అయిపోయిన తర్వాత ఫ్లాప్స్ వచ్చి ఛాన్సెస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా అదే టైంలో తనకి ఒక ప్రొడ్యూసర్ వచ్చి మీ మూవీ ప్రొడ్యూస్ చేస్తా, ఒక హర్రర్ మూవీ తీయండి అంటాడు. ఒక సంగీత్ మహల్ అనే మ్యాన్షన్ లో నిజంగా దెయ్యాలుంటాయి. ఇంకా అదే మ్యాన్షన్ లో మూవీ తీసాక వాళ్ళకి ఏమైంది అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఇంకా మూవీ స్టార్టింగ్ లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ హెచ్ఆర్ చనిపోయాక మూవీ కంప్లీట్ గా అప్ టు ప్రీ ఇంటర్వెల్ కామెడీ మోడ్ లోకే వెళ్తుంది. రిపీటెడ్ వేలో కామెడీ సీన్స్ ని పెట్టారు. హ్యూమర్ లో ఇంపాక్ట్ ఎక్కడా ఉండదు. కోనా గారు అప్పట్లో రైటింగ్ ఎలా రాసేవారు, కానీ ఇప్పుడు ఏంటో అసలు ఏది ఇంట్రెస్టింగ్ గా లేవు. స్క్రిప్ట్స్ చాలా అవుట్ డేటెడ్ అయిపోయిన ఫీల్ అయితే వచ్చింది నాకైతే. ఇంకా మూవీలో చాలా సీన్స్ లో ఫన్ ని జనరేట్ చేయడానికి సోషల్ మీడియాలో రీల్స్ లో వచ్చే కామెంట్స్ ని జస్ట్ అలా లేపి ఇక్కడ కలిపేశారు అంతే. ప్రీ ఇంటర్వెల్ వరకు మూవీని బాగా స్ట్రెచ్ చేసిన ఫీల్ వచ్చింది. నవ్వురాని ఫోర్స్డ్ కామెడీతో ఏదో ట్రై చేశారు. బట్ ఇదే టైప్ లో ఇప్పటికే మనం చాలా మూవీస్ చూసేసాం. చాలా ప్రిడిక్టబుల్ అండ్ బోరింగ్ గా ఉంటుంది ఫస్ట్ హాఫ్. ఇంకా సెకండ్ హాఫ్ అయినా ఏదైనా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది అనుకున్నా, బట్ సేమ్ అదే రొటీన్ వేలో ప్రెజెంట్ చేశారు. హర్రర్ ఎలిమెంట్స్ పెట్టడానికి ట్రై చేశారు, బట్ ఎక్కడ ఎఫెక్టివ్ గా అనిపించలేదు. చాలా వరకు జోక్స్ కి నవ్వు రావు, ఎక్సెప్ట్ సత్య అండ్ సునీల్ మధ్య వచ్చే సీన్స్. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చే 1-2 సీన్స్ కొంచెం బాగుంటాయి అంతే. సత్య కూడా లేకపోతే ఫస్ట్ 30 minutes కే లేచి వెళ్ళిపోవచ్చు ఈ మూవీ నుండి. యాక్టింగ్ కూడా చాలా ఫోర్స్డ్ వేలో ఉంటుంది. అక్కడ భయం లేకపోయినా భయపడినట్టు యాక్ట్ చేస్తూ ఉంటారు. విలన్ అండ్ తనకు ఉన్న బ్యాక్ స్టోరీ కూడా చాలా వీక్ గా ఉంటుంది. దీనిని మించిన ఫోర్స్డ్ హర్రర్ మూవీ ఇంకోటి ఉండదు అనిపించింది నాకైతే. అంతలా చిరాకు తెప్పించారు. ఈ మూవీ బదులు ఒక జబర్దస్త్ స్కిట్ రాసుకున్న టీవీలో అయినా హిట్ అయ్యేదేమో. సినిమా ఎప్పుడెప్పుడు అయిపోద్దా అనుకుంటూ చూసా ఆ రేంజ్ లో ఉంది మరి మూవీ. సత్య యాక్టింగ్ తప్పితే మిగతా మూవీ అంతా పెద్ద స్క్రాప్ అండ్ హెడ్ ఏక్. ఆ దెయ్యాలతో మెథడ్ యాక్టింగ్ ఏంటో, ఎంత ట్రై చేసినా నవ్వురాని సీన్స్ ఏంటో. దీనికి తోడు సాంగ్స్ కూడా పెట్టారు సెకండ్ హాఫ్ లో. హ్యాపీగా స్లీప్ అయ్యొచ్చు. ఇంకా క్లైమాక్స్ కూడా అదే క్రింజ్ లెవెల్ లో ఎండ్ చేశారు. పెర్ఫార్మెన్సెస్ వైజ్ అంజలి క్యారెక్టర్ కి అంత స్కోప్ ఏం లేదు. మూవీ మొత్తం సత్య అండ్ గ్యాంగే ఉంటారు. వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ బానే ఉన్నా కూడా ఎక్కడ కనెక్ట్ అయ్యేలా ఉండదు. స్టోరీ రొటీన్ అవ్వడం వల్ల వాళ్ళ యాక్టింగ్ కూడా అలానే అనిపిస్తుంది. మ్యూజిక్ ఈజ్ బ్యాడ్. విఎఫ్ఎక్స్ అండ్ సినిమాటోగ్రఫీ చాలా టెరిబుల్ గా ఉంది. ఫైనల్ గా నాకైతే మూవీ అస్సలు నచ్చలేదు. నేనైతే అస్సలు రికమెండ్ చేయను. దయచేసి గీతాంజలి గారిని మళ్ళీ రావద్దని కోరుకుంటున్నాం. ఇంకా ఈ మూవీపై మీ ఒపీనియన్ ని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.